ప్రెగ్నెన్సీలో కుంకుమ పువ్వు యూజ్ చేయొచ్చా? ఇది చాలా మందికి ప్రెగ్నెన్సీలో ఉండే వెరీ కామన్ డౌట్. కుంకుమ పువ్వు తీసుకోవడం వల్ల పిల్లలు తెల్లగా పుడతారంట కదా మేడం, కుంకుమ పువ్వు వాడొచ్చా అని అడుగుతూ ఉంటారు. పిల్లలు తెల్లగా పుడతారా లేదా అనేది లాస్ట్‌లో చెప్తానండి. బట్ కుంకుమ పువ్వు వల్ల బేబీస్ ఫెయిర్‌గా పుడతారు అనే ఒకటే కాకుండా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. ఎలా అంటే మనకి మూడ్ ఫ్లక్చుయేషన్స్ అనేది చాలా కంట్రోల్ చేస్తుంది కుంకుమ పువ్వు. అండ్ ఎర్లీ మార్నింగ్ సిక్‌నెస్, మార్నింగ్ ఉండే బ్లోటింగ్ కానీ, కడుపులో అసిడిటీని కానీ ఇదంతా కూడా కంట్రోల్ చేస్తుంది. మనకి ప్రెగ్నెన్సీలో పిక్కలు పట్టేయడము, లేకపోతే పొట్టలో కొంతమందికి క్రాంప్స్ లాగా ఉంటాయి. అబ్డామిన్ క్రాంప్స్, లెగ్ క్రాంప్స్ అని. వీటన్నిటిని కూడా కుంకుమ పువ్వు చాలా వరకు కంట్రోల్ చేస్తుంది. అపార్ట్ ఫ్రమ్ ఫెయిర్‌నెస్ బెనిఫిట్స్, కుంకుమ పువ్వు అనేది ఒక మంచి యాంటీ ఆక్సిడెంట్ కూడా. మనకి బాడీలో డిఫెన్స్ మెకానిజంని బాగా మెయింటైన్ చేస్తుంది. గుడ్ స్లీప్‌ని ఇండ్యూస్ చేస్తుంది. మన ఇమ్యూనిటీని కూడా చాలా పెంచుతుంది. సో, కుంకుమ పువ్వు 100% మనకి ప్రెగ్నెన్సీలో చాలా చాలా మంచిది. సో మరి కుంకుమ పువ్వు ఎంత మోతాదులో తీసుకోవాలి? యూజువల్‌గా మన కుంకుమ పువ్వు రెక్కల రూపంలో దొరుకుతుంది, పొడి రూపంలో దొరుకుతుంది అండ్ సిరప్ రూపంలో కూడా దొరుకుతుంది. కానీ ఎప్పుడైనా రెక్కల రూపంలో దొరికే కుంకుమ పువ్వే చాలా మంచిది. అండ్ ఈ కుంకుమ పువ్వుని ఎంత తీసుకోవాలి? ఎప్పుడు మనకి తెలిసిందే, ఏదైనా మితంగా వాడితేనే మంచిది. సో కుంకుమ పువ్వు రెక్కలు మహా అయితే 3-4 ఒక గ్లాస్ గోరువెచ్చని పాలల్లో వేసుకొని రోజుకి ఒక్కసారి తాగితే సరిపోతుంది. యూజువల్‌గా పడుకునే ముందు తాగితే మంచిది. లేదు మీకు ఎర్లీ మార్నింగ్ తాగాలి అనుకుంటే గోరువెచ్చని నీళ్ళల్లో కూడా తాగొచ్చు, లేదు పాలల్లో కూడా తాగొచ్చు. ఎర్లీ మార్నింగ్ తాగటం వల్ల కొంచెం ఈ మార్నింగ్ సిక్‌నెస్, కడుపులో వికారం కూడా తగ్గుతుంది. ప్రెగ్నెన్సీలో కుంకుమ పువ్వు తీసుకోవడం ఏ నెల నుంచి మొదలు పెట్టాలి? ఇది యూజువల్‌గా మనకి 4th మంత్ నుంచి తీసుకోమని ప్రతి ఒక్కరు చెప్తారు. బట్ ఫస్ట్ 3 మంత్స్ వాడటం వల్ల ఎటువంటి డిసడ్వాంటేజ్ లేదు. బట్ మనం కరెక్ట్ మోతాదులో తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఇదంతా పక్కన పెడితే మనకి కుంకుమ పువ్వు తీసుకోవటం వల్ల వేడి చేస్తుందని చాలా మంది చెప్తారు. మేడం వేడి చేస్తుందంట, దానివల్ల అబార్షన్ రిస్క్ ఉంటుందేమో కదా అని. ప్రెగ్నెన్సీలో కుంకుమ పువ్వు వల్ల వేడి చేయడం అనేది అపోహ మాత్రమే. మనం కుంకుమ పువ్వు కావాల్సిన మోతాదులో తీసుకొని, నేను చెప్పినట్టు 4-5 రెక్కల లోపల వేసుకొని గోరువెచ్చని పాలల్లో ఇంతే క్వాంటిటీలో తీసుకోవటం వల్ల ఎటువంటి డిసడ్వాంటేజ్ కూడా ఉండదు. మరి మనం ఫస్ట్ అనుకున్నాం కదా, మరి కుంకుమ పువ్వు తీసుకుంటే పిల్లలు తెల్లగా పుడతారా అనేసి. పిల్లలు తెల్లగా రావడం అనేది ఇదంతా మన అపోహ మాత్రమే అండి. కుంకుమ పువ్వు తీసుకున్నంత మాత్రాన బేబీస్ తెల్లగా పుడతారు అని ఎక్కడ కూడా సైంటిఫిక్ గా ప్రూవెన్ స్టడీస్ లేవు. కానీ బేబీ వెయిట్ కానీ, నెయిల్స్ కలర్, హెయిర్, ఐ కలర్ ఇవన్నీ కూడా జెనెటికల్ గా రిలేట్ అయి ఉంటాయి. సో ఫైనల్లీ కుంకుమ పువ్వు ప్రెగ్నెన్సీలో తీసుకోవటం వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయని మనకు తెలిసింది. అంతేకాకుండా కుంకుమ పువ్వు అనేది ఓన్లీ ప్రెగ్నెంట్ ఫీమేల్సే కాదండి, ప్రతి ఒక్కళ్ళకు కూడా చాలా మంచిది. మితంగా వాడడం వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. ఇంతకుముందు వీడియోలో మీకు చెప్పినట్టు ఎవ్రీబడి కెన్ టేక్. మనకి సాఫ్రాన్ అనేది అందరూ హ్యాపీగా తీసుకొని యూ కెన్ మెయింటైన్ ఏ గుడ్ హెల్తీ లైఫ్ స్టైల్.